బాగుందన్న. చూసారా సినిమా ఎలా అనిపించింది? బాగుంది. రవితేజ గారు ఎలా అనిపించారు? సూపర్ ఫైట్స్ బాగున్నాయి. ఏంటి సినిమాలు ప్లస్ ఏంటి? సాంగ్స్ బాగున్నాయి. ఓకే, అంటే కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా రవితేజకు? 100%. ఎలా అనిపించింది మేడం? భయ్యా ఎలా అనిపించింది? బాగుంది భయ్య. బాగుంది భయ్య. ఏంటి ప్లస్ ఏంటి? మాస్. బ్రో ఎలా అనిపించింది? సూపర్. సెకండ్ హాఫ్ భయ్యా ఎలా అనిపించింది సినిమా? ఎలా ఉంది? క్రేజీ ఉంది. ఎలా అనిపించింది బ్రో? బాగుందన్న. బ్రో ఎలా ఉంది? ఎలా ఉందన్న? సూపర్ ఉంది. నైస్. ఓకే, బాగుందన్న. సూపర్ డాన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఓకే, అండ్ ఏం నచ్చింది మీకు? నాకు రవితేజనే నచ్చిన. చెప్పు. బాగుంది సినిమా, సూపర్ ఉంది. ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఓకే. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బాగా నచ్చినాయి. ఓకే. రవితేజ లుక్ అయితే చాలా బాగుంది. ఓకే, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి రవితేజని చూస్తుంటే? చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అంటే ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా బాగున్నారు. ఈ మూవీలో చాలా బాగున్నారు. శ్రీలీలను డామినేట్ చేసేసారు హీరోయిన్ ని. అవునా? బాగా రవితేజ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? బాగా అనుకోవచ్చు. అంటే శ్రీలీల రవితేజ ఇంకొక హిట్ కొట్టారు అనుకోవచ్చా అండి? అనుకోవచ్చు. అంటే ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేసాం. నవీన్ చంద్ర కూడా బాగా చేశారు. విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా మేడం? బాగా ఎంజాయ్ చేస్తారు బాగా చూస్తే. ఓకే, ఓవరాల్ గా మాస్ జాతర గురించి ఏం చెప్తారు? చాలా మాస్ గా ఉంది. యాక్చువల్ నేను రవితేజ ఫ్యాన్. బాగుందన్న. మాస్ సూపర్ ఉంది. ఓకే, ప్లస్ ఏంటి సినిమాలో? కామెడీ, యాక్షన్, ఫైట్స్. ఓకే, బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ లోడింగ్. బాగుందన్న. ఎలా అనిపించింది? బాగుందన్న. ఏ ప్లస్ ఏంటి? యాక్టింగ్ బెస్ట్ అన్న. ఎలా అనిపించింది బ్రో? బాగుందన్న. ఎలా అనిపించింది? సూపర్ అన్న. ఏం నచ్చింది నీకు? హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్. రవితేజ ఎలా అనిపించారు? 100 crores పక్కా. అంటే ప్లస్ ఏంటి సినిమాలో? సూపర్ సినిమా. సూపర్ అన్నాక ఇంకేం ఉంటుంది చెప్పండి. సూపర్ హిట్ సినిమా. అంటే కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా రవితేజకు? పక్కా కంబ్యాక్ మూవీ. ఓకే, సో ఎలా అనిపించింది అండి సినిమా? ఎలా అనిపించింది? సూపర్. ఏం నచ్చింది బ్రో? ఏం నచ్చిందంటే మాస్. ఎలా అనిపించింది సినిమా? బాగుంది. బ్రో ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న మూవీ. ఏం నచ్చింది? మూవీలో అన్ని సీన్స్ బాగున్నాయి. పర్టికులర్ సీన్స్ అంటే ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ ఒకటి, లాస్ట్ ఫైట్ ఒకటి చాలా బాగుంది. ప్రొడ్యూసర్ కూడా చాలా లాస్ట్ మూవీస్ నుంచి కొంచెం హ్యాపీ అనిపించింది వాళ్ళకి కూడా. ఇప్పుడు ఈ మూవీతో వాళ్ళకి అంత సక్సెస్గా దొరుకుతుంది. ఐ థింక్ బ్లాక్ బస్టర్ మూవీ. ఒక మంచి ఫెస్టివల్ వైబ్ అనేది తీసుకొచ్చింది. కానీ ఫెస్టివల్ టైం కాదు, కానీ ఫెస్టివల్ రిలీజ్ ఏంటంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా రవితేజకు? కంబ్యాక్ మూవీ. ఓవరాల్ గా ఏం చెప్తారు మాస్ జాతర గురించి? మాస్ జాతర అంతే. ట్విస్టులు బాగున్నాయి. ఏం నచ్చింది? ట్విస్టులు బాగున్నాయండి. బాగుంది సినిమా. రవితేజ యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్. మాస్ ఇస్ బ్యాక్. ఓకే, ప్లస్ ఏంటి సినిమాలో? ప్లస్ లో ట్విస్టులు తెలుగులో వచ్చేస్తాయి. బాగుంది బ్రో. ఓకే, మేడం ఎలా అనిపించింది? నైస్, బాగుంది. రవితేజ బాగున్నారా? ఎలా అనిపించింది? బాగుందన్న సినిమా. ఎలా అనిపించింది సార్? చూడలేదు. ఎలా అనిపించింది? సూపర్ బాగుంది. రవితేజ ఎలా అనిపించారు? అయితే మళ్ళీ పాత్ర అయితే గుర్తుకొచ్చింది. బాగుంది. వింటేజ్. ఏంటైతే అయితే పూర మాస్. మేడం సినిమా ఎలా అనిపించింది? సూపర్. ఏం నచ్చిందండి? చాలా బాగుంది. రవితేజ మేడం ఎలా అనిపించింది? నచ్చలేదా? ఎలా అనిపించిందండి? ఎలా అనిపించింది? సూపర్. ఎలా అనిపించింది? రవణ ఇస్ బ్యాక్. బ్రో ఎలా ఉంది? బాగుంది బ్రో. బ్రో ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుంది. రవితేజ సినిమాలో బెస్ట్. ఎలా ఉంది బ్రో? సినిమా అదిరిపోయింది బ్రో. ఎలా అనిపించింది తమ్ముడు? చాలా బాగుంది. సూపర్. చాలా ఏం నచ్చింది సార్ మీకు? మాస్, మహారాజా యాక్షన్ కానీ, ఆ సాంగ్స్ కానీ, బీమ్స్ సాంగ్స్ కానీ చాలా బాగా నచ్చినాయి. ఓకే, అంటే కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా రవితేజకు? అవును, సాలిడ్ కంబ్యాక్ మూవీ. ఓకే, ప్రొడ్యూసర్ నాగవంశి హిట్ కొట్టాడా? తప్పకుండా. మొన్న ఆ సినిమాతో, ఎన్టీఆర్ సినిమాతో పోయిన డబ్బులన్నీ ఈ సినిమాతో వస్తాయి. ఓకే, ఏంటి ఏం నచ్చింది ఎక్కువగా మీకు? కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్, మాస్ ఎలివేషన్స్. ఓకే. సో ఎలా అనిపించింది సార్ సినిమా? ఎలా అనిపించింది? బాగుంది. మేడం ఎలా అనిపించింది? ఎలా అనిపించింది సార్? బాగుందన్న. ఎలా అనిపించింది? ఎలా కే ర్యాంపే సినిమా అయితే రవితేజ సినిమా ఫస్ట్ టైం ఇలాంటి మంచి సినిమా తీస్తున్నాడు బ్రో. నన్ను అడిగితే సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ మాత్రం మామూలుగా బ్రో. శ్రీలీల మాత్రం వేరే లెవెల్ డాన్సింగ్ అయితే ఇరగా తీసింది బ్రో. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ మాత్రం ఎక్స్ట్రీమ్. జై బాలయ్య లానే గుర్తొచ్చాడు. ఆ మాస్ ఫైట్లకు అన్నిటిగా బాలయ్య గుర్తొచ్చారు రవితేజకి. నవీన్ చంద్ర విలనిజం ఎలా ఉంది? ఎక్సలెంట్. సేమ్ అదే మెయిన్ రోల్ నన్ను అడిగితే. ఆమె విలన్ క్యారెక్టర్ ఆయన చేయకపోతే అసలు సినిమానే ఉండేది కాదు. బీన్స్ బీజిఎం ఎలా ఇచ్చినాడు? ఎక్సలెంట్. సూపర్ ఎక్సలెంట్. కే ర్యాంప్ బ్రో. సినిమా ఎలా ఉందండి మా జాతర? బాగుంది. మేడం మీకు ఎలా అనిపించింది? సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో. సినిమా రవితేజ లుక్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, హీరోయిన్ సాంగ్స్ బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే 20 minutes స్టోరీ బాగుంది. సినిమాకి ప్లస్ కామెడీ సీన్స్, డైలాగ్స్, రవితేజ లుక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్స్. గంజాయి ఎవరైనా జరిగే స్టోరీ అనమాట. నవీన్ చంద్ర అన్న, రవితేజ గారి లుక్స్ బాగున్నాయి.
ఓకే, రవితేజ అంటే ప్లస్ ఏంటి సినిమాకు మాస్ జాతరకు? సినిమాకి ప్లస్ అంటే స్టోరీ రొటీనే, కాకపోతే కామెడీ సీన్స్ స్క్రీన్ ప్లే బాగుంది అక్కడక్కడ. మామూలుగా జనరల్గా స్టేట్ పోలీసు స్టేట్ సరౌండింగ్లో జరిగే కాకుండా సెంట్రల్ పోలీస్ని అనే కాన్సెప్ట్లో మూవీ తీసిళ్ళు. సినిమా అయితే బాగుంది. పార్ట్ 2 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ కొంచెం ఇంటిచ్చిళ్ళు కానీ. ఓకే, అంటే ఎలా అనిపించింది అంటే రవితేజ శ్రీలీల డాన్సింగ్ ఎలా అనిపించింది ఆఫ్టర్ ధమాకా తర్వాత? ఆయనకి ఇప్పుడు 60-62 ఉంటాడు కావచ్చు మేబీ. నాకు తెలిసి అయితే 20-25 ఇయర్స్ ఏజ్ లాగానే డాన్స్ చేసిండు. ఇంకొక 10 ఇయర్స్ కాదు, ఇంకో 20 ఇయర్స్ పోయినా కూడా ఎనర్జీ లెవెల్ తగ్గదు రవితేజ అన్నది. ఎప్పుడు అందరు కంబ్యాక్ అంటున్నారు కానీ ఆయన లోయర్లో ఎప్పుడు లేడు. ఆయన పుట్టిందే సినిమా కోసం. ఆయన మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే, శ్వాస ఆగే వరకు నేను సినిమా తీస్తూనే ఉంటా, చివరి శ్వాస వరకు సినిమా తీస్తూనే ఉంటా అని చెప్పేసి అని అన్నాడు. పుట్టిందే సినిమా కోసం, ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటాడు. జై రవితేజ అన్న. డిస్పాయింట్ అవుతూ వచ్చాం. బట్ ఈ మూవీతో కొంచెం మాకు కొంచెం ఎనర్జీ ఇచ్చారు. చాలా బాగుంది. మాస్ ఎలివేషన్స్ కానీ లుక్స్ బాగుంది. రవితేజ లుక్స్ బాగుంది. ఎక్కడ ఓవర్ ఎలివేషన్స్ లేవు, కరెక్ట్గా ఉన్నాయి. అండ్ మంచి స్టోరీ, రొటీన్ స్టోరీ బట్ డైరెక్షన్ బాగుంది. స్క్రీన్ ప్లే కొంచెం స్లో ఉంది. ప్లస్ ఏంటి సినిమాలో? సినిమా ప్లస్ అంటే మన రవితేజ ఎలివేషన్స్ అండ్ మంచి మాస్ ఫైట్స్ ఉన్నాయి, మంచి ఫైట్స్ ఉన్నాయి. మాస్ పీపుల్ బాగా నచ్చుద్ది. అండ్ ఫ్యామిలీ కూడా మంచి చూడొచ్చు, బాగా చూడొచ్చు. మూవీ అనుకోవచ్చా రవితేజకు? పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ. ఈసారి మాస్ హిట్ కొట్టాం ఈసారి గట్టిగా. ఎలా అనిపించింది మేడం సినిమా? సూపర్. సో ఏం నచ్చింది? నచ్చిందండి బాగుందన్న. చాలా రోజుల తర్వాత అంటే రవితేజ ప్రతి మూవీ ఇంతకుముందు చాలా కొత్త కాన్సెప్ట్ ట్రై చేశారు. ఈగల్ నాకు నచ్చింది. ఇది దానికన్నా అది మాసీ ఫ్యాక్టర్తో ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ సాంగ్స్ మాత్రం అదిపోయినా ఫస్ట్ హాఫ్ సాంగ్స్కి ఇచ్చుకోవచ్చు. రవితేజ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? కంబ్యాక్ అనకన్నా ఆయన ఆల్రెడీ ట్రాక్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే జనాలకు నచ్చేది తీయాలంతే. ఓకే, కంబ్యాక్ కాదు. ప్లస్ ఏంటి సినిమాలో? ప్లస్ ఏంటి మాస్ జాతరలో? ప్లస్ అంటే చాలా ఉన్నాయి బ్రో. ఓకే, అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్. ఎలా అనిపిస్తుంది మాస్ జాతర? సూపర్ మైండ్ బ్లోయింగ్ అనమాట. వింటేజ్ రవితేజ అని చూసాను అనమాట. రవితేజ అన్న ఇచ్చి పడేంగిండు గాలి మొత్తము. శ్రీలీల అయితే ఇంకా వేరే లెవెల్లో చేసింది అనమాట. మైండ్ బ్లోయింగ్ పోయా. అంటే డైలాగులకి ఆల్రెడీ పెట్టారు కదా ఓల్డ్ వర్షన్ డైలాగ్స్ అన్ని సినిమాలు తీసుకొచ్చి మిక్స్ చేశారు కదా. కొత్త ర్యాంప్ అనమాట. ఇచ్చి పడేంగిడు అన్న. ఎలా అనిపించాయి? సాంగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి భయ్యా. తుమ్మెర్ర లవర్ అని ఇచ్చారు కదా. నైస్ మాస్ అనమాట. బీచ్ సెంటర్ లో ఆడుతుంది. ఓకే ఫైన్. అంటే డాన్స్ ఎలా అనిపిస్తుంది ఒక మన రవితేజ శ్రీలీల? రవితేజ గారు భయ్యా లుక్ చూసుకుంటే శ్రీలాకి 25 ఉన్నా అన్న తగ్గట్లేదు అనమాట. అట్లా సూపర్ సినిమా. ఎలాంటి రికార్డులు షేక్ చేస్తుంది? షేకులు బ్రేకులు మొత్తం అన్ని రికార్డులు షేక్ చేస్తుంది అనమాట. అవ్వకి ఏవి కుదరమాట. బాహుబలి ఇవన్నీ పైకి పోల్సిందే. ఓవరాల్ గా ఏం చెప్తావు మాస్ జాతర గురించి? ఫైన్. ఇదంతా మందే. ప్లస్ ఏంటి సినిమాలో? ప్లస్ శ్రీలీల, రవితేజ అన్న యాక్టింగ్ ఓకే ఫైన్. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ బాగుంది భయ్యా. ఓకే, సినిమా హిట్. నా సినిమా బాగుంది అన్న. ఎలా ఉన్నాడు? రవితేజ సూపర్ అన్న. మీకు ఎలా అనిపించింది? సూపర్ బాగుంది. సెకండ్ హాఫ్ సినిమా ఎలా ఉంది? ఎలా అనిపించింది మాస్ జాతర? రవితేజ మూవీలా చూసే ప్రతి ఒక్కరికి మూవీ నచ్చుతుంది. అంతేగాని ఏదేదో ఎక్స్పెక్టేషన్స్ కాకుండా రవితేజ మూవీలా చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది సినిమా. ఓకే, ఏంటి ప్లస్ ఏంటి? మాస్ జాతరే సినిమా మొత్తం సూపర్ ఉంది. నాగవంశీ కన్ఫామ్ గా మళ్ళీ దీంతో బ్రేక్ ఈవెన్ కొడతాడు. షూర్ దుబాయ్ వెళ్ళాడు ఈసారి మాత్రం. ఎందుకు? ఫైట్లు బాగున్నాయి అన్న. లాస్ట్ మాత్రం పూనకాలు. రవిచంద్ర ఎలా అనిపించారు? రవిచంద్ర బాగుంది. ఇంకొంచెం పవర్ఫుల్ ఉంటే బాగుండేది. బాగుంది. సో లుక్స్ గురించి ఏం చెప్తారు మన రవితేజ లుక్స్? శ్రీలీలని ఈసారైనా సాంగ్స్ కోసం కాకుండా కొంచెం క్యారెక్టర్ కోసం వాడితే నెక్స్ట్ మూవీ నుంచి బాగుంటది. ఓకే, సినిమాలో హైలైట్స్ ఏంటి బ్రో? ఫైనల్ ఫైట్, సాంగ్స్, ప్రతి సాంగ్ బాగుంది. చాలా బాగుంది. శ్రీలు మ్యూజిక్ బాగుంది. ఓకే, అంటే సినిమాలో హై మూమెంట్ అంటే ఎక్కడ మీరు హైగా ఫీల్ అయ్యారు? లాస్ట్ లో ఫైనల్లో. సో ఓవరాల్ గా ఏం చెప్తావు మాస్ జాతర గురించి? బాగుంది మూవీ. రవితేజ మూవీలా చూడండి. సూపర్ ఉంది సినిమా. రేటింగ్ ఎంత ఇస్తావు? 3.5. బ్రో ఎలా అనిపించింది సినిమా? బాగుందండి సినిమా. ఎలా అనిపించింది? బాగుందండి. రవితేజ ఎలా అనిపించారు? అన్నాడు. ఎలా అనిపించిందండి సినిమా? బాగానే సినిమా ఎలా అనిపించింది? బాగుంది. రవితేజ ఎలా అనిపించారు? బాగుంది. సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఎలా అనిపించింది సినిమా? బాగుంది. రవితేజ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుంది. ఎలా అనిపించింది భయ సినిమా? బాగుంది. సో ఎలా అనిపించింది బ్రో సినిమా? సినిమా ఎలా అనిపించింది? బాగుంది. నీకు ఎలా అనిపించింది? బాగుందా? డాన్స్ బాగుంది. ఎలా అనిపించింది సినిమా?
బాగుందండి రవితేజ ఎలా అనిపించింది? సూపర్ లాస్ట్ లాంగ్ బ్యాక్ బాగా యాక్ట్ చేశాడు బాగుంది మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు Okay, ఏంటి ప్లస్ పాయింట్ ఏంటి సినిమాలో? ఫైట్స్ అండి మాస్ ఎలివేషన్స్ బాగా చూపించాడు ఇన్నాళ్ళు ఫ్లాప్లు పన్నాయి కదా, కంబ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాక్ అనుకోవచ్చు బాగుంది సినిమాలో ప్లస్ ఏంటి? హీరోయిన్ హీరోయినా? శ్రీలీల డాన్స్ దుమ్లేపిందా? ఉన్న కాడికి బాగానే చూపించారు ఎలా అనిపించింది డాన్స్? సూపర్ అండి, బ్లాక్ బస్టర్ ఏం నచ్చింది సార్? సూపర్. A to Z అన్ని నచ్చినాయి, మాస్ ఎలిమెంట్స్ కానీ అన్ని, రవితేజ గారి యాక్షన్ కానీ చాలా బాగుంది అండి. చిన్నపిల్లలు నచ్చుద్దా? సూపర్. ఎలా అనిపించింది బాబు సినిమా? బాగుంది. ఏం నచ్చింది? ఫైటింగ్ సీన్స్. రవితేజ యాక్టింగ్ బాగుందా? డాన్సింగ్ సూపర్ అండి, సూపర్ గా చేశారు. ఎనర్జెటిక్ గా రవితేజ గారు వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ అండి.